హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చిన ఈ వార్తలను చూద్దాం. రాహుల్తో కలిసి ప్రధాని వద్దకు బీసీ రిజర్వేషన్ల పెంపునకు సహకరించాలని మోదీని కోరనున్న సీఎం రేవంత్. మోదీ అపాయింట్మెంట్ కోసం యత్నం, బీసీ బిల్లు అంశంపై పార్లమెంట్లో చర్చ కోసం పట్టుబట్టాలని నిర్ణయం. రిజర్వేషన్ల పెంపుపై ఇండియా కూటమి ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్. ఇందుకోసం 2 లేదా 3 రోజులు ఢిల్లీలోనే ఉన్న ముఖ్యమంత్రి. కార్యాచరణపై బట్టి ఉత్తమలతో భేటీ. బీసీ బిల్లుతో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, వనరుల సమీకరణపైన చర్చ. రాహుల్ గాంధీతో కలిసి ప్రధాని వద్దకు పోతారట రేవంత్ రెడ్డి గారు. మరి ఇది బీసీలని మోసం చేయటం అంటారా, బీసీలతో ఆడుకోవటం అంటారా, బీసీలు అంటే జోగు కనపడతారో తెలియదు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గేమ్ ఆడుకుంటుంది. అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి పంపారు. 42% స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి. మా తెలంగాణ అసెంబ్లీ మొత్తం కూడా ఏకగ్రీవంగా, అన్ని పార్టీలు ఏకగ్రీవంగా తీర్మానం చేసి మీకు పంపుతున్నాం, మీరు దాని ఆమోదం తెలిపి పంపితే మేము పెంచుకుంటాం అని. దేనికి అది అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి. ఏ రిజర్వేషన్ అని ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, మైనారిటీల రిజర్వేషన్లు కావచ్చు, అన్ని రిజర్వేషన్లు కలిసి 50% దాటొద్దు అని ఒక సీలింగ్ ఉంది. ఆ సీలింగ్ ఉండబట్టి మనం పెంచుకునే అవకాశం లేదు కాబట్టి పార్లమెంటుకి ఆ చట్టం చేసే అధికారం ఉంది కాబట్టి పంపారు. పంపేటప్పుడు మీరు అసెంబ్లీలో ఏం మాట్లాడారు? అవసరమైతే ఢిల్లీ పోతా అన్ని పార్టీల నాయకులు అఖిల పక్షాన్ని తీసుకుని అండు. అడ్రస్ లేదు. అడ్రస్ లేకపోగా ఇంకొక 2 నెలలు మభ్యపెట్టి తర్వాత లేదు ఇది కానట్టు ఉంది, పార్టీ పరంగా ఇద్దాం అనడం. అది పోయింది, వ్యతిరేకత వచ్చేటట్టు ఉంది. కాబట్టి మళ్ళీ మొన్న కొత్త ఆర్డినెన్స్ అని తీసుకొచ్చిండు. మళ్ళీ ఇప్పుడు ఏమంటే ఆర్డినెన్స్ గవర్నర్ దగ్గరకు పోయింది. రాజ్భవన్లో ఆర్డినెన్స్ ఉంది, రాష్ట్రపతి దగ్గర బిల్లు ఉంది. ఈ 2 ఉండగా కొత్తది మళ్ళీ నేను మోదీని కలుస్తా అంటుండు. మీరు కలవాల్సింది ఎప్పుడు మోదీని? ఈ ఆర్డినెన్స్ దేనికి తెచ్చారు? మోదీని కలిస్తేనే అయ్యే పని అయితే, మోదీని కలిసే కేంద్రంని ఒప్పించో, కేంద్రం చేస్తేనే రిజర్వేషన్ వచ్చే పరిస్థితి ఉన్నప్పుడు ఆర్డినెన్స్ దేనికి చేసినట్టు? అంటే మేము ఏదో చేస్తున్నాం బీసీల కోసం, ఇంకేం చేయాలి? ఎందుకంటే నన్ను ఏం చేయమంటారో చెప్పండి, అర్ధరాత్రి మీటింగ్ పెట్టమంటారా, క్యాబినెట్ మీటింగ్ చెప్పండి అని ఆయన చెప్తా ఉన్నాడు. అంటే నమ్మించే ప్రయత్నం చేస్తాడు. బీసీలని కాంగ్రెస్ పార్టీ మేము ఇవ్వటానికి ప్రయత్నం చేస్తున్నాం, మా కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం అంటాడు. చేస్తున్నాం అంటలే, చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం అంటాడు తప్ప నేను నాది భరోసా, నాది పూచీకత్తు, 100కి 100%, 42% రిజర్వేషన్లు ఇప్పించాకనే ఎన్నికలకు పోతా, దాంట్లో డౌట్ పడాల్సిన అవసరం లేదని చెప్పట్లేదు. నేను చేస్తాను, ఇది చేసినా అది చేసినా అని చెప్పే ప్రయత్నం. ఇప్పుడట మళ్ళీ కొత్తది ఏంటంటే, ఇప్పుడు ఆర్డినెన్స్ పంపితే గవర్నర్ దగ్గర ఉంది, గవర్నర్ గారు న్యాయ నిపుణులతో చర్చలు చేస్తారు. ఒకవేళ ఆయన సమ్మతిస్తే అమలు చేస్తారంటే, ఆయన ఒకవేళ సమ్మతించినా, అప్రూవల్ ఇచ్చినా కానీ, యాక్సెప్ట్ చేసిన బిల్లుని, ఆర్డినెన్స్ని ఆమోదం తెలిపినా మళ్ళీ అమలు చేసేటప్పుడు ఎవరో వాళ్ళు కోర్టుకు పోతారు, మనకు బదనం అవుతారు. మళ్ళీ కొత్త డ్రామా మొదలు పెట్టినట్టు మోడీని దగ్గరికి రాహుల్ గాంధీని తీసుకొని పోతారట. అంటే దాని అర్థమైంది అంటే రాహుల్ గాంధీని తీసుకొని పోతే ఇస్తారా మోడీ? మీరు అన్నది ఆల్ పార్టీలను తీసుకొని పోతాను, రాహుల్ గాంధీని తీసుకొని పోతారని ఇండియా కూటమికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తారట. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీరు చేయాల్సింది ఇండియా కూటమి ఎంపీలకు కాదు, మోడీకి చేయండి. మోడీకి చేసి ఇది ఇట్లా ఉంది, దీనివల్ల లాభాలు ఉన్నాయి కాబట్టి అని చెప్పండి. ఇక్కడున్న బీజేపీ ఎంపీలతో సహా తీసుకొని మోడీ కాడికి పోయింది. రాహుల్ గాంధీని తీసుకుపోతే ప్రయోజనం ఉండదు. రాహుల్ గాంధీ అసలు వస్తారా రారా మోడీ దగ్గరికి అనేది ఇంకో ప్రశ్న. ఇది కొత్త వివాదం పెట్టిండు రాహుల్ గాంధీ. ఒక్కొక్కసారి రేవంత్ రెడ్డి గారు పోయినప్పుడు కలవని సందర్భాలు కూడా ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారికే రాహుల్ గాంధీ కలవని పరిస్థితి. మళ్ళీ రాహుల్ గాంధీని మీరు తీసుకొని పోతే రావడానికి మోడీ దగ్గరికి వస్తే పని అయిద్ది అనుకోవడానికి ఇక చెవులో పూలు పెట్టారు బీసీలకి. రాహుల్ గాంధీని ప్రధాని వద్దకు తీసుకోపోతారట. తీసుకోవాల్సింది రాహుల్ గాంధీని కాదు. లోకల్ పాలిటిక్స్ గెలుపు బాటలో బీసీ వ్యూహం, 2 విధానాలతో బరిలోకి దిగనున్న కాంగ్రెస్, బీఆర్ఎస్. ప్రచార వ్యూహాల్లో సంక్షేమానికి పొలిటికల్ మేనిఫెస్టోను, స్థానిక ప్రజా సమస్యలపైన లోకల్ మేనిఫెస్టోలు పోటాపోటీ వ్యూహంతో సిద్ధమవుతున్న అధికార ప్రతిపక్షాలు. ఒకరిపై మరొకరు పై చేయి సాధించే దిశగా కార్యాచరణ. ఆర్డినెన్స్ ఆమోదం పొందినా లేకున్నా బీసీ నినాదమే కాంగ్రెస్ విధానం. ఆ దిశగానే కేడర్ను అప్రమత్తం చేస్తూ టీపీసీ నేతలు ముందడుగు. 10 ఏళ్ల సంక్షేమ పథకాలతో పోలుస్తూ ప్రజాక్షేత్రంలోకి బీఆర్ఎస్. 10 ఏళ్ళు మేము తెలంగాణ వచ్చిన కాడి నుంచి మేము పరిపాలన బంగారు తెలంగాణ చేసినామని బీఆర్ఎస్ పోతే వీళ్ళు బీసీ బాటలో పోతారట. బీసీ నినాదమే కాంగ్రెస్ విధానం అట. ఈ నినాదానికి పనికి వస్తుంది కానీ దాంట్లో బీసీలకు ఉపయోగపడలేదు కదా. మరలబడ్డాయట కొడవళ్ళు. సిరిచెల్మలో గిరిజనుల తిరుగుబాటు, పంట చేలలో మొక్కలు నాటేందుకు అటవీ సిబ్బంది యత్నం.
పోడు భూములు కాపాడుకునే ప్రయత్నంలో గిరిజనులు, పోలీసులకు ఎదురు తిరిగిన ముల్తానీలు, మహిళలు. రాళ్లదాడిలో ఇచ్చోడు ఎస్ఐ సహా 9 మంది గాయాలు, పోలీసు వాహనం ధ్వంసం. సిరిచెల్మ అటవీ శివార్లో ఉద్రిక్తత, భారీగా పోలీసు బలగాలు మోహరింపు. ఆదిలాబాద్ జిల్లాలో కవల్ టైగర్ జోన్ పరిధిలో ఇచ్చోడ మండలం సిరిచెల్మ అటవీ ప్రాంతంలో జరిగింది. ఆల్రెడీ అక్కడ ఉన్న గిరిజనులు అడవి కొట్టుకొని వ్యవసాయం చేస్తున్నారు. ఆ వ్యవసాయం చేసే దాంట్లోకి పోయి ఈ పోడు భూములు అంటారు వాటిని. ఆ పోడు భూముల్లో పోయి వీళ్ళు మొక్కలు నాటే ప్రయత్నం చేశారట. వాళ్ళు తిరగబడ్డారు, మరలబడ్డారు, మొత్తానికి గొడవలు పెట్టి దాడి చేశారు. రాళ్ల దాడి చేస్తే ఒక ఎస్ఐకి గాయాలైనట, పోలీసులకు కూడా గాయాలైనాయి. ఈ ఈ ఈ పోడు భూముల సమస్య ఏ ప్రభుత్వం వచ్చినా అధికారులను బలవుతున్నారు. ఏది గిరిజనుల దాడిలో, లేదా అధికారుల దాడిలో గిరిజనులన్న బలవుతున్నారు. వాళ్ళిద్దరు కొట్టుకుంటుంటే ప్రభుత్వం ఏదైనా చూస్తే తప్ప దానికి శాశ్వతమైన పరిష్కారం ఏం చేయాలి అనేది లేదు. ప్రతి ఒక్కళ్ళు మళ్ళీ ప్రతి రాజకీయ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పోడు భూముల సమస్యకి మేము పరిష్కారం చూపిస్తాం. అది కాదు, ఇది పోదు. గతంలో కూడా చూసినాం. ఆసిఫాబాద్ ఆ ఏరియాలో కమలం అస్తవ్యస్తం, పలువురు ఎంపీ ఎమ్మెల్యేల్లో తీవ్ర అసంతృప్తి. బహిరంగంగానే ఎంపీ ఈటెల కామెంట్స్. పార్టీకి ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా, స్టేట్ చీఫ్గా రామచంద్రరావు నియామకంతో కేడర్లో నిరాశ. స్థానిక ఎన్నికలపైన నో సీరియస్నెస్, ఈసారైనా డబుల్ డిజిట్ చేరుకునేనా తెలంగాణపై దృష్టి పెట్టని అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసిన పార్టీ శ్రేణులు. కమలం అస్తవ్యస్తం, కమలం ఆగమాగం ఉంది. వాస్తవం ఇది, మామూలుగా లేదు. నిన్న ఈటెల రాజేంద్ర కడుపులో కత్తులు పెట్టుకొని నేను కౌగిలించే లక్షణాలు నాకు లేవు అని చెప్పిండు. అని చెప్తూ అరే ఒరే అని కూడా మాట్లాడిండు. మరి ఆ పార్టీలో ఉన్న ఒక ముఖ్య నాయకుడు గురించి. అంటే మొత్తం మీద కమలం పార్టీలో నాయకులు ప్రతి ఒక్కళ్ళు కడుపులో కత్తులు పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నట్టు అనిపిస్తుంది. దాంతో కింద ఏదైతే ఈ కాషాయ జెండా నమ్ముకున్న కార్యకర్తలు నిరాశలోకి పోయారు. నిరాశ నిస్పృహల్లో వాళ్ళు ఉన్నారు. వీళ్ళేం కడుపులో కత్తులు పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారు. ఈ కడుపులో కత్తులతో ఎన్ని రోజులు కౌగులించుకుంటారు, ఎన్ని రోజులు రాజకీయాలు చేస్తారు, దానివల్ల పార్టీ ఏ మేరకు పెరిగిద్ది అనే విషయాలపైన కాంగ్రెస్ బీజేపీ పార్టీ ఢిల్లీ అధిష్టానం, ఢిల్లీలో ఉన్న జాతీయ నాయకత్వం అసలు దృష్టి పెట్టట్లే. వీళ్ళు కత్తుల కోలాటం చేస్తున్నారు. అసలు ఎందుకు జరుగుతుంది? తెలంగాణలో అధికారానికి దగ్గరున్నాం అని గడిచిన ఎన్నికలకు ముందు ఒక ప్రచారం, బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జరిగిన ప్రచారం ఒక స్థాయిలో ఊపు వచ్చింది. అది పోయి ఇవాళ అసలు గెలుస్తావా లేదా, ఎన్ని సీట్లు గెలిస్తే మళ్ళీ సింగిల్ డిజిట్ అనే పరిస్థితికి వచ్చింది. అసలు మనం పోటీలో ఉన్నవా లేదా అనే పరిస్థితికి ఎందుకు వచ్చిందంటే కమలంలో కత్తుల కొట్లాట జరుగుతుంది. అస్తవ్యస్తంగా ఉంది. ఎవడికి వాడు యవనా తీరేం. ఏ నాయకుడు చెప్పేది లేదు. వర్గాలు విపరీతమైన ఫ్రస్ట్రేషను, విపరీతమైన కుమ్ములాట. ఈ కుమ్ములాటకు చెక్ పెట్టాల్సిన జాతీయ నాయకత్వం మౌన దీక్ష చేస్తుంది. మరి ఏం ఫీడ్బ్యాక్ అందుతుందో వాళ్ళకి మొత్తానికి అయితే కమలం అయితే అస్తవ్యస్తం ఉంది. ఈ కమలం అస్తవ్యస్తంతో, కమలంలో కత్తుల కొట్లాటతోని మొత్తం భవిష్యత్తులో తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం మారే అవకాశం ఉంది. వాస్తవంగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, బీఆర్ఎస్ ఓడిపోయింది, బీఆర్ఎస్ కునారిల్తుంది. ఈ పరిస్థితుల్లో ఆల్టర్నేట్ ఒకవేళ కాంగ్రెస్ పార్టీ పైన ప్రభుత్వం వ్యతిరేకత వస్తే ఆల్టర్నేట్ బీజేపీ అయితేనే ఒక చర్చ జరిగింది రామచంద్రరావు అధ్యక్షుడు కాకముందు. ఆ చర్చల్లో ఇప్పుడు పోయి అసలు బీజేపీ ఉంటుందా ఊడుద్దా అనే పరిస్థితికి వస్తుంది. మరి దీన్ని ఇప్పటికైనా అధిష్టానం కాస్త సీరియస్గా తీసుకుంటే తప్ప ఇక అది బయటపడే అవకాశమే లేదు. బీజేపీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని రాజాసింగ్ చెబుతుండు. మళ్ళీ లైన్లోకి వచ్చిండు. ఆయన పార్టీకి రాజీనామా చేసిండు, దానికి ఆమోదమైంది. దాని తర్వాత అసలు రాజాసింగ్ ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేసి ఎన్నికలకు పోతాడు, ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలుస్తాడు, బీజేపీని ఒక రకంగా ఇరుకున పెడతాడు అనుకున్నారు. ఎన్నికిపోయిండు. నేను రాజీనామా చేయట్లేదు, బీజేపీ నిర్ణయానికి కట్టుబడి ఉంటా, వాళ్ళు తొలగించితే తొలగిపోతా, లేదంటే లేదనే పరిస్థితికి. అంత బీజేపీ బలమైన పార్టీ అని చెబుతున్నాడు. మళ్ళీ ఉంటాడా ఏమో తెలియదు. గుడ్ల టెండర్లకు పొలిటికల్ అడ్డంకులు, అంగన్వాడీ హాస్టళ్లకు సరఫరా కాంట్రాక్టు తమకే వచ్చేందుకు పలువురు దక్షిణ తెలంగాణ ప్రజాప్రతినిధులు ఎత్తుగడ, అర్హత, టర్నోవర్ వంటి కండిషన్స్ సవరించాలని డిమాండ్. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నాలు, నిబంధనలు సడలిస్తే అవకతవకలకు అవకాశం. టెండర్లు మళ్ళీ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సు. గుడ్లు టెండర్లు, అంగన్వాడీ పిల్లలకి ఇచ్చే గుడ్లు, హాస్టల్లో పిల్లలకి సప్లై చేసే గుడ్లకు టెండర్లు, దీని మేము పడ్డారు కాంగ్రెస్ నాయకులు. పిల్లల నోటికాడ గుడ్డు కాడ కూడా టెండర్లు, రాజకీయం. నీకు రావద్దంటే నాకు రావాలని, నాకు రావద్దంటే నీకు రావద్దని ఇది కథ స్టార్ట్ అయింది. గుడ్ల కాడ కూడా రాజకీయం, రాజకీయ నాయకుల జోక్యం, పిల్లల దీని గుడ్లు. అంటే వీళ్ళు ఏ మేరకు
ప్రజాసేవ చేస్తారు, ఏ మేరకు నాణ్యమైన గుడ్లు ఇస్తారనేది దీన్ని బట్టి అర్థమైంది. రాజకీయ నాయకుల జోక్యం నాకే రావాలనే ప్రయత్నం చేస్తానంటే ఎన్ని కమిషన్లు దీంట్లో చేతులు మారుతాయి? నిజంగానే నాణ్యమైన గుడ్లు వస్తాయా? సైజుతో ఉన్న గుడ్లు వస్తాయంటే రావు. ఇది మన ప్రభుత్వ స్కీములు ఎట్లా ఉంటాయి. బయటికి చెప్పడానికి పోషకాహారం ఇస్తాం, గుడ్లు ఇస్తాం అంటారు, కానీ ఈ అంత డొల్ల అనమాట. రాజకీయ నాయకుల కమిషన్ల కోసం, రాజకీయ నాయకుల ఉపాధి కోసం ఈ పెట్టే స్కీములు. ఇప్పుడు ఆ గుడ్లు ఈ టెండర్ వేసి కాకపోతే ఏ మండలానికి ఆ మండలం, ఏ జిల్లాకి ఆ జిల్లా పెట్టుకుంటే వాళ్ళు కొనుక్కోలేరా? అంటే అంగన్వాడీ కార్యకర్తలు గుడ్లు కొనుక్కోలేదా? గుడ్లు దొరకవా? ఆకాశంలో ఉంటాయా? దానికోసం టెండరు, దానికోసం మళ్ళీ దాంట్లో ఒక రాజకీయ నాయకుడు టెండర్ వేయటం, ఆయనకు దక్కటం, ఆయన కమిషన్ల కోసం నాసిరకం గుడ్లు సప్లై చేయటం, ఇవన్నీ కాకపోతే ఎక్కడికక్కడ అంగన్వాడీ కార్యకర్తలకి రోజు ఇంత పైసలు ఇస్తే కొనుక్కోతారు కదా, వాళ్ళు కొనుక్కోవట్లే ఇళ్ళల్లో. ఇదంతా ఏంటంటే రాజకీయ నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించడం. రైట్, మన తెలంగాణ చూద్దాం. ఆర్డినెన్స్పై తర్జన భర్జన, బీసీలకు 42% రిజర్వేషన్లకు రాజ్భవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేనా? ప్రభుత్వం మల్లగుల్లాలు, ఆమోదించకపోతే ప్రత్యామ్నాయాల పరిశీలన, ఇప్పటికే న్యాయ సలహా కోరిన గవర్నరు. ఆర్డినెన్స్ పైన మల్లగుల్లాలు, తర్జన భర్జనలు. ఈ తర్జన భర్జన మల్లగల్లాలతోనే బీసీలని అణగదొక్కుతున్నారు. తొక్కి అడుదొక్కి ఇడిదొక్కి చివరికి బీసీలకు అన్యాయమే జరిగేటట్టు, న్యాయం జరిగేటట్టు అనిపించలే. ఈ తర్జన భర్జనలు, మల్లగొల్లాలు పడుతున్నాం, మేము అది చేస్తున్నాం, మేము ఇది చేస్తున్నాం అన్ని అందరూ చెప్తున్నారు. కానీ ఆడ వచ్చింది ఏంటంటే ఏం లేదు, లాభం లేదు. బనకచర్లకు బలి అవుదామా? కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నాయకుల అంతర్మాదనం, సీఎంను నిలదీద్దామంటూ కీలక నేతల్లో చర్చ. మంత్రుల ఫోన్లు ట్యాపింగ్ అయితేనే ముఖ్య నేత నిఘా నేత్రం, ప్రతి కదలికపై ఆరా. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలలో ఒక అంతర్మాదనం అయితే స్టార్ట్ అయింది. ఎప్పుడైతే ఢిల్లీ పోయి చంద్రబాబు నాయుడు గారితో మీటింగ్ అయిందో రేవంత్ రెడ్డి గారు, మీటింగుకి ముందు రోజు చాలా బాగుంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా సంతోషపడ్డరు. అసలు ముఖ్యమంత్రి బైకాట్ చేస్తారట, ఏది బనకచర్ల ప్రస్తావన వస్తే బైకాట్ చేసి వస్తారట. అసలు పోవాలా లేదా బనకచర్ల అనే అంశం ఉంటే బనకచర్లను తొలగించండి, తొలగిస్తేనే మీటింగ్కి వస్తాం ఇవని చెప్పారు. చెప్పాక లేదు బనకచర్ల గురించి తొలగించారని పోయారు. మీటింగ్కి పోయారు, నవ్వుకున్నారు, స్వీట్లు పంచుకున్నారు, శాలవాలు వేసుకున్నారు, అంతా చేశారు. బయటకు వచ్చి ఏం చెప్పిండంటే బనకచర్ల గురించి చర్చ జరగలేదు అన్నాడు. ఇప్పుడు నిన్న 2 రాష్ట్రాలకి కేంద్ర జలశక్తి శాఖ నుంచి ఒక మెమో వచ్చింది. బనకచర్ల పైన నిపుణుల కమిటీ వేద్దాం అనుకున్నాం కదా, మీ రాష్ట్రాల నుంచి కావాల్సిన ఎవరైతే మెంబర్స్ని పెడతారో ఆ లిస్టు పంపండి అని వచ్చింది. ఇప్పుడు దీంతో కాంగ్రెస్ పార్టీలోని ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎంపీలు ఒక అంతర్మదనలు పడ్డరు. అంటే రేవంత్ రెడ్డి గారుకి గురువు చంద్రబాబు నాయుడు గారు, ఆయన గురుదక్షిణ కోసం మన పార్టీని మన్ని బలి చేస్తారంటే బలైదామా? దీన్ని ఏదో ఒక రకంగా ముఖ్యమంత్రి నిలదీయాలి. ఏంది విరుద్ధమైన ప్రకటనలు ఎందుకు చేస్తున్నారు? బనకచర్లపైన చర్చ రాలేదని చెప్పి ఇవాళ చర్చ వచ్చింది, కమిటీ వేసేది దాని మీద అని వచ్చాక ఎవరిని మోసం చేస్తున్నారు, ఎవరిని తాకట్టు పెడుతున్నారు, పార్టీని తెలంగాణని చంద్రబాబు నాయుడు గారి కాళ్ళకాడ ఎందుకు తాకట్టు పెడతానని అడిగే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్యులు ప్రయత్నం చేస్తున్నట్టు వాస్తవంగా కూడా అడగాల. ఈ అడగటం వల్ల 2 ప్రయోజనాలు ఉంటాయి. ఒకటి, కాంగ్రెస్ పార్టీని రక్షించుకునే కార్యక్రమంలో ఒకటి లాభం ఉంటుంది. ఇంకో లాభం తెలంగాణకి రక్షణ, తెలంగాణ హక్కులను కాపాడినట్టు, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడినట్టు 2 రకాల ఉపయోగాలు ఉంటాయి. నిజంగానే మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులు అట్లా గట్టి నిలదీసే ప్రయత్నం చేస్తే చాలా కాంగ్రెస్ పార్టీ మీద, అంటే రేవంత్ రెడ్డి మీదకి పోద్ది వ్యక్తిగతంగా. అప్పుడు కాంగ్రెస్ పార్టీ సేఫ్ జోన్లో ఉంటుంది. ఇది మరి ఏం చేస్తారో చూడాలి. బీసీ బిల్లు తిరస్కరణ అయిందట, వెనక్కి పంపిన కేంద్రం. 50% సీలింగ్ను ఉటంకిస్తూ కొర్రి సర్కారు వివరణలు ఇచ్చినా మళ్లీ వెనక్కి వివరాలు వెల్లడించిన రాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఆర్డినెన్స్ అడావుడి. ఇదట అసలు కథ. బీసీ బిల్లు ఆల్రెడీ అక్కడ కేంద్రానికి పంపిన తిరస్కరణ అయిందట. కొన్ని కొర్రీలు పెట్టి తిరస్కరణ చేశారు. మళ్ళీ దానిపైన వివరణ ఇచ్చినా కానీ దాంతో కూడా సాటిస్ఫై కాలేదట. 50% సీలింగ్ దాటుతుంది కాబట్టి మేము ఏం చేయలేమని వెనక్కి పంపారట. ఆ పంపిన దాన్ని కప్పిపుచ్చి ఇక ఆర్డినెన్స్ కొత్త డ్రామా మొదలుపెట్టింది. మళ్ళీ ఆర్డినెన్స్ ఒకవైపు రాజ్భవన్లో ఉండగానే ఇప్పుడు నిన్న ఇవాళ ఆంధ్రజ్యోతిలో ఏమి ఇచ్చాడు, రాహుల్ గాంధీ తీసుకొని ప్రధానమంత్రి దగ్గరకు పోతా అంటాడు. ఈ పోయేదేదో తిరస్కరణ కాకముందు పోతే రాహుల్ గాంధీనా ఇక్కడ ఎంపీలను తీసిపోతావా, పార్టీ నాయకులను తీసిపోతావా, అందరం తీసుకొని పోయే కాడికి. అంటే తిరస్కరణ అయిందాక చూసి తిరస్కరణ అయ్యాక కొత్త డ్రామా అది కూడా తిరస్కరణ అయింది. ఒకవేళ రేపు గవర్నర్ ఆమోదిస్తాడు, మీరు అమలు చేయడానికి ప్రయత్నం చేస్తారు, కోర్టు తిరస్కరిస్తుంది, అప్పుడు ఇంకో కొత్తదా. ఏరియా ఏదైనా యూరియా కష్టాలు అంతే ఉన్నాయట. ఇక బారులు తీరారు, చెప్పులు పెట్టడం, లైన్లో నిలబడటం. ఆదివారం రోజు 7 గంటలకే ఉదయం వరంగల్ జిల్లాలో రైతులు యూరియా కోసం నల్లబెల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎదుట ఆదివారం 7 గంటల నుంచి రైతులు ఇంకా
ఇలా యూరియా కోసం లైన్లు కట్టారు. ఒక్కో రైతుకు 2 బస్తాలు మాత్రం ఇస్తుండటంతో వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది మహిళలు, వృద్ధులు, రైతులు లైన్ కట్టే పరిస్థితికి వచ్చింది. ఇది ప్రజాపాలన. బీజేపీలో కొత్త పంచాయతీ వచ్చిందట. బండి సంజయ్ వర్సెస్ ఈటెల రాజేందర్. ఈ కొత్తదేం కాదు, నడుతూనే ఉందిగా. ఇద్దరి మధ్య పేలుతున్న మాటలతోటాలే స్థానిక ఎన్నికల వేళ కేడర్లో కలవరం. స్పందించిన ఇతర పెద్ద నేతలు పరిణామాలపై ఆరాధిస్తున్న పార్టీ హైకమాండ్. నేడు ఢిల్లీకి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పోతున్నట్టు. మరి వీటి గురించి కూడా చర్చిస్తారు అనుకుంటా. బనకచెర్లపై బీజేపీది డబుల్ గేమ్. చంద్రబాబుతో కలిసి కుట్ర చేస్తున్నది ఎమ్మెల్సీ విజయశాంతి. కేసీఆర్ రాసిచ్చిన స్క్రిప్టే బీజేపీ లీడర్లు చదువుతున్నారు. హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకోవద్దు, ఇచ్చిన హామీలు కాంగ్రెస్ అమలు చేస్తున్నదని వ్యాఖ్య. బనకచెర్లపైన బీజేపీది డబుల్ గేమ్ అంటుంది. చంద్రబాబుతో కలిసి కుట్ర చేస్తుంది అని చెప్తున్నాడు. మరి ఆ కుట్రలో మీ ముఖ్యమంత్రి, మీ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఎందుకు పావు అవుతుండు? బయటకు వచ్చి బనకచెర్ల అంశమే లేదన్నాక ఇక బీజేపీ కుట్ర ఎక్కడ చేద్ది? బనకచెర్ల ప్రస్తావన రాలేదని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాక మళ్ళీ మీరు బీజేపీ డబుల్ గేమ్, బీజేపీ కుట్ర చేస్తుంది అని ఎట్లా చెప్తారు? అంటే ఎవరిని మోసం చేస్తున్నారు? అంటే మీరు ముఖ్యమంత్రిని విమర్శిస్తారా, కేంద్రాన్ని బీజేపీని విమర్శిస్తారా అనేది అర్థం కాని పరిస్థితి. విజయశాంతి గారు ఎమ్మెల్సీ ఇది ఒక రకంగా డబుల్ గేమ్. మరి రేవంత్ రెడ్డి కూడా ఆడుతున్నట్టే, బయట ఒకటి అవుట్ చెబితే. రైట్, సాక్షి పేపర్. సింధూర్పై చర్చకు సాయి. కీలక అంశాలపై పార్లమెంట్లో చర్చిస్తాం. కేంద్రం నేటి నుంచి వర్షాకాల సమావేశాలు. 8 కొత్త బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉందట. వర్షాకాల సమావేశాలు ఈ రోజు నుంచి ఉన్నాయి పార్లమెంటు. ఇండియా కూటమి నాయకులు, ఎంపీలు మొత్తం కూడా ఆపరేషన్ సింధూర్ పైన చర్చ పెట్టాలని అడుగుతున్నాయి. కానీ మోడీ నోరు మీద పట్ల మౌనం మునేయండు. ఆపరేషన్ సింధూరుకి ముందు, ఆపరేషన్ జరగటానికి ముందు చేసిన హడావుడి, ప్రచారం, ఎత్తుగడ, ఎప్పుడైతే ఆల్ ఆఫ్ సడన్గా ఆపరేషన్ సింధూర్ ఆగిపోయిందో, ఆపింది నేనే అని డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేసిండో, నేనే ఆపిన యుద్ధాన్ని ఆపరేషన్ సింధూర్ని అని ఆయన చెప్పిండో, దాని కానుంచి అటు పాకిస్తాన్ కానీ ఇటు మోడీ కానీ ఎక్కడ నోరు మీద పట్టలే. మరి నిజంగానే ట్రంప్ ఆపిండా, ట్రంప్ నోరు మూసుకొని కూర్చోవడా తెలియదు. కానీ ఆపరేషన్ సింధూర్ చేసినాం, ఆపరేషన్లో ఇది సక్సెస్, ఇది ఫెయిల్యూరు ఏదైనా ఉంటే చెప్పాలిగా. ఒక ప్రధానమంత్రి జాతిని ఉద్దేశించి ఎక్కడ మాట్లాడలే. ఆపింది నేనే అని డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అంటే లేదు ఆయన ఎవరు ఆపడానికి అని చెప్పాలి. లేదు ఆపింది ఆయన చెప్తేనే ఆగినని ఏదో ఒకటి చెప్పాలి. ఏది చెప్పట్లేదు. దానిపైన పార్లమెంట్లో ఒక చర్చ పెడతారట. ఆపరేషన్ సింధూర్ పైన చర్చ పెట్టాలి అని ఇండియా కూటమి అడుగుతుంది. నిజంగానే ఆపరేషన్ సింధూర్ సక్సెస్ఫుల్గా చేసి ఉంటే మోడీ వాళ్ళు చర్చ పెట్టాం కదా, ఆయనే చెప్పాలి పార్లమెంట్కి ఎవరైనా. మరి చెప్తారా లేదు చూడాలా. ఇది సాక్షికి సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.